నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద డివైడ్ అయింది. చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఫైనాన్స్ ఇది కీ కాబట్టి దాని మీద కూడా ఉన్నాయి. సో ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం చేసుకోలేకపోయింది. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శూన్యమైపోయింది. అండ్ మీరు కూడా చెప్పారు, వాళ్ళు తీసుకున్న ఈ పథకాలు బట్టి ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ 20-30 ఇయర్స్ దాకా కూడా అప్పులు మిగిలి చేసేసి ఉంచారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ వలన ఏర్పడిన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని అన్నారు. దాంతో వీళ్ళు కష్టపడి చేసుకోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం వలన ఆర్థికాభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుంది? బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఆర్థికాభివృద్ధి బాగా జరుగుతుంది. అట్లాంటి వాటిలో రీసెంట్గా జరిగింది ఇనాగ్రేషన్ ఆఫ్ వైజాగ్ దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన అల్లూరి సీతారామరాజు గారు మన్యం లీడర్ పేరు మీద ఆ ఎయిర్పోర్ట్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది మొన్న ఆదివారం నాడు. సిఎఫ్ అసలు అక్కడ చూస్తే అది ఇంత చక్కగా మన తెలుగు వాళ్ళలో ఇంత సృజనాత్మక శక్తి ఉంది, ఇంత లీడర్షిప్ స్కిల్స్ ఉందనేది కూడాను మోడీ గారే ఆశ్చర్యపోయారు. ది వే ఇన్ విచ్ చంద్రబాబు నాయుడు గారు అంత ముందర వైజాగ్ బీచ్ దగ్గర ఏది మన యోగా ఇది చేసిందేను, తర్వాత ఇక్కడ వీళ్ళు చేసింది చూసి ఆంధ్రుల యొక్క శక్తిని ఐ థింక్ ఆయన గ్రహించేటట్టు చేశారు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ కూడాను అక్కడ వాడు కాబట్టి ఐ థింక్ వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఇప్పుడు దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, అంటే ఒకటేంటంటే ఎకో టూరిజం, బికాజ్ అక్కడ దగ్గరలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అదే బుర్రా కేవ్స్, తర్వాత మిగిలిన ప్లేసెస్, మంచి తీర ప్రాంతం ఉంది, అట్లాగే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు అక్కడ దగ్గరగా గూగుల్ సెంటరు, ఇవి తర్వాత అట్టర్ మెటల్ స్టీల్ ప్లాంట్స్ ఉండడంతో దిస్ ఎ వెరీ గుడ్ పొటెన్షియల్ ఫర్ దట్ ఏరియా టు డెవలప్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం వైజాగ్, విజయనగరంగా శ్రీకాకుళం వరకు కూడాను మొత్తం అంతా ఒక పెద్ద ఇది దీని కింద అవుతూ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ఏ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మించిన తలమానికంగా ఉండేటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చాలా బాగుంది. ఆయన స్పందన కూడా బాగుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటివి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఉత్తరాంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇది ఒక కొత్త వెలుగుని తెచ్చిందని అనుకోవచ్చు అనమాట. సో దీని మీద మీరు మీ యొక్క అభిప్రాయం, ఈ భోగాపురం అంటే ఒక భోగం వచ్చినట్టు అది అట్లాగా చాలా మంచి డెవలప్మెంట్ అది. దీని మీద మీ యొక్క చిన్న వివరణ. మొట్టమొదట ఈ ప్రాజెక్టులు అనేటటువంటివి బియాండ్ పాలిటిక్స్, సక్సెసివ్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఉంటే ఏ రకంగా ముందుకు పోతాయనే దానికి భోగాపురం ఉదాహరణ. ఇక్కడ అప్పుడు హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా మ్యాక్సిమం వర్క్ అంతా టీడీపీ టైంలో జరిగింది. మేజర్ లీడ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. 5,000 ఎకరాలు అప్పుడు ఇక్కడ అక్వైర్ చేసి వాడికి ఇవ్వటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సరే, ఆ రోజు అక్కడ లోకల్ స్ట్రాంగ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ ఇంట్రెస్ట్ తీసుకోవటం, పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ ఎక్విజిషన్ జరగటం, కొంతమంది నుంచి అపోజిషన్ దాన్ని మేనేజ్ చేసి మొత్తం మీద అది ఇవ్వటం జరిగింది. 5,000 ఏకర్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఎవరికి, జిఎంఆర్కు అది చాలా చాలా మేజర్ ల్యాండ్ బ్యాంక్. దానివల్ల స్పిన్నింగ్ అవుట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ జిఎంఆర్. సో దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. బట్ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. రాజశేఖర రెడ్డి వచ్చాడు. జిఎంఆర్కి ఇక్కడ ఇవ్వటంలో పెద్ద ఫ్లా ఏంది అంటే టెండర్ పిలవలేదు, నామినేషన్ మీద ఇచ్చారు. ఎవరైనా కావాల్సి ఉంటే అది ఇష్యూ చేసి ఉండొచ్చు, పొలిటికల్గా కావాలంటే. రాజశేఖర రెడ్డి చేయలేదు. ఆ కంటిన్యూటీ అట్లాగే ఉండిపోయింది. దానివల్ల అది బాగా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కు తలమానికం అయిపోయింది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ భోగాపురం ఆల్సో. ఇద్దరు, ఐ మీన్ క్రెడిట్ ఇద్దరికి ఇస్తారు. ఎవరికంటే చంద్రబాబు నాయుడికి మేజర్ క్రెడిట్, మైనర్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా కాస్త మెగా ఉంటుంది. ఇక్కడలాగానే మెగా 5,000 ఎకరాలు
చేసి ఒక ఏరో సిటీ ఇది అది పెట్టి దాంతోపాటు ఎయిర్పోర్ట్ అన్న రకంలోనే ప్లాన్ చేశాడు. బట్ ఒకటి ఏంటంటే తెలంగాణలో చేసినట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం ఆంధ్రాలో కష్టం. ఎందుకంటే ఆంధ్రాలో కొద్దిగా మోర్ లిటిగెంట్ మెంటాలిటీ అండ్ మోర్ అవేర్నెస్ ఉంది. కాబట్టి అంత ఈజీగా ల్యాండ్ ఎక్విజిషన్ చకచక నువ్వు తీసుకోపోలేవు. సో ఆ పైన ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 2000 కుదించి చేసి ఒక షేప్కు తీసుకొచ్చాడు. లేకపోతే అదే 5000 అనుకోండి పొందుకు పోయి ఉంటే ఇంకా డిలే అయిపోయింది. ఇది ఇప్పటికే డిలే అయింది 10 ఏళ్ళు. 2014లో మొదలుపెట్టింది, 2026లో ఒక స్టేజ్కి వచ్చింది. సో అక్కడ ఆ క్రెడిట్ ఆయనకు పోతుంది. దాన్ని కుదించి కరెక్ట్గా చేసి 2000. ఇంకొక ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మొత్తం భూమి అంతా అక్వైర్ చేసి జిఎంఆర్కి ఇచ్చేశారు. అక్కడ చేయలేదు. అక్వైర్ చేసిన దాన్నంట ఎయిర్పోర్ట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ అని ఒక కంపెనీ ఫామ్ చేసి దాని కింద ఉంచారు. అది జిఎంఆర్కి లీజ్ చేసింది. సో ఈ ల్యాండ్ మీద వచ్చేటటువంటి బెనిఫిట్ అంతా లాంగ్ రన్లో గవర్నమెంట్కి ఉంటుంది కానీ జిఎంఆర్కి ఉండదు. సో అదో మేజర్ పాయింట్. మొదటి నుంచి ఒకటి చెప్తూ ఉన్నాను, రాజధాని ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్కు పెద్ద గ్రోత్ సెంటరు ఫ్యూచరు వైజాగ్. దాంట్లో ఏమి డౌటే లేదు. 2-3 రకాల నీకు కలకత్తా సంభవం ఇప్పుడు ఏమైనా కాస్త కొంత మళ్ళీ రివైవ్ అవుతుందేమో కానీ చాలా రోజులుగా ఒక స్తబ్దతలో ఉండిపోయింది. చెన్నై ఓవర్ కంజెస్ట్ అయిపోయింది. సో ఈస్ట్ కోస్ట్లో నీకు ఒక పెద్ద ఇది పోర్ట్ ఆఫ్ కాల్ వైజాగ్ అయిపోయింది. చాలా పెద్ద పోర్ట్ అయిపోయింది. సరిగ్గా గనక నువ్వు దాన్ని ముందుకు తీసుకపోతే ముంబైకి తీటుగా కాగలిగినటువంటి ఎయిర్పోర్ట్ వైజాగ్. పక్కనే నీకు ఈ గన్నవరం ఒకటి వచ్చింది. గన్నవరమా దాని పేరు ఏదో ఉంది, గంగవరం వచ్చింది. రెండు ఇంకోటి పైన ఇంకోటి ఏదో ఉంది, అది దీంట్లో వస్తుంది, శ్రీకాకుళం దగ్గర వస్తుంది, భోగవరము ఏదో, అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం చేయాలని నేను అనుకుంటూ ఉన్నారు. అదొకటి ఉంది. దిస్ ఈస్ ఏ వెరీ ఎకో సిస్టమ్ ఉంది. మోర్ దాన్ దట్ వైజాగ్ హింటర్ల్యాండ్, ఛత్తీస్గఢ్ ఒరిస్సా కూడా హింటర్ల్యాండ్ అవుతాయి. ఇప్పుడు ఆ రాయపూర్ వైజాగ్ నేషనల్ హైవే క్లియర్ అయిపోతుంది. షార్ట్లీ ఇట్ విల్ బి ఆపరేషనల్. నక్సల్ ప్రాబ్లం ఒకటి తప్పిపోయింది. సో ఇవన్నీ వైజాగ్కు పెద్ద అనుకూలం. భోగాపురం ఈ సైడ్ రావటం వలన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్విన్ సిటీస్గా విజయనగరము వైజాగ్ కలిసి డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సరిగ్గా గనక ప్లాన్ చేసి టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసి ఏరియాస్ను విభజించి ఇండస్ట్రియలు, పొల్యూషను, అదర్సు అట్లా పెట్టుకొని సిస్టమేటిక్గా డెవలప్ చేయగలిగితే ఇప్పటికి కాకపోయినా ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్లలో సింగపూర్, హాంకాంగ్ లెవెల్లోకి పోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పోర్టు వైజాగ్ పోర్టు, వైజాగ్. సో ఐ థింక్ ఇట్స్ ఎ పొటెన్షియల్ ఏరియా బియాండ్ పాలిటిక్స్. అన్ని ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దీని మీద దృష్టి పెడితే ఇది గోల్డెన్ గూస్ కాగలదు, ఒక బంగారు బాతు కాగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా. ఇంత మటుకు కొంత బియాండ్ పాలిటిక్స్ దాని మీద ఫోకస్ వస్తున్నది కాబట్టి ఇంత సరిగ్గా ముందుకు పోతుంది. కోర్స్ రెండోది గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షను. బికాస్ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను వాళ్ళ ఇది చేసేశారు. అది జరగకుండా కూడా చూసుకోవాలి. అవన్నీ కనుక సేఫ్ గార్డ్ చేసుకొని లివరేజ్ చేసుకొని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా చాలా బెనిఫిట్ వైజాగ్ ఏరియాలో వస్తుంది. అంటే మనుషులు ప్రయాణించడం కాకుండా అక్కడ ఒక కార్గో అంటే మత్స్య సంపద బాగా ఉంది. తర్వాత ఏజెన్సీస్ ఏరియాలో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి నేను అట్లాగే చూస్తే బొబ్బులి వీణ ఇవన్నీ ఆ లోకల్ దీన్నంతటినీ ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడానికి ఇంకోటి ఏదైనా కానీ ఈవెంట్ మేనేజ్మెంట్లో నోబడీ కెన్ బీట్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కానీ ఏదైనా కానీ ఎంత శ్రమ పెడతాడు అంటే లాస్ట్ డీటెయిల్ దాకా తను కూర్చొని పట్టుబట్టి డాట్ టు డాట్ ఫాలో అప్ చేస్తాడు. అందుకని ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. అంత చక్కగా అది జరిగింది అంటే అది ఆ క్రెడిట్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి పోతుంది. నమస్కారం అండి, మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.